హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి అధికారి సత్యనారాయణ. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్స్కి అమరావతికి వ్యతిరేకంగా వాదించినటువంటి లాయర్లకి భారీగా చెల్లించినటువంటి ఖజానా అధికారి సత్యనారాయణ. పేరుకి సత్యనారాయణ, కానీ ఆయన చేసినటువంటివన్నీ కూడా అసత్యాలు, ఆయన చేసినవన్నిటికీ కూడా అక్రమాలు. అందుకే ఆయన్ని రిలీవ్ చేయకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ జారీ చేశారు. ఇందుకీ ఆ సత్యనారాయణ ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఖజానాని ఏ విధంగా కొల్లగొట్టారు? జగన్మోహన్ రెడ్డి సొంత మనిషిగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి కాంట్రాక్టర్లకి, ఆయన సొంత లాయర్లకి ఇచ్చుకున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయిపోయింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ సత్యనారాయణ ఎవరు, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈయన అస్సాం వెళ్ళినా వదలలేదు. అస్సాంకి ఈ మధ్యకాలంలో ఆయన వెళ్ళాలని ట్రై చేశాడు, కానీ అస్సాంకి వెళ్ళడానికి రిలీవ్ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు. సో ఈయన బేసికల్గా కేవీవి సత్యనారాయణ ఐఆర్ఏఎస్ ఆఫీసర్. ఐఆర్ఏఎస్ ఆఫీసర్ ఈయన డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి ఈయన్ని తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బాధ్యతలను ఈయనకి అప్పచెప్పారు. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారిగా ఈయన ఉన్నారు. ఐఆర్ఏఎస్ అధికారి కాబట్టి ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి ఇతను. 2017లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు బదిలీ అయ్యాడు. అంటే 2017 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి బదిలీ అయ్యాడు సత్యనారాయణ, ఐఆర్ఏఎస్ అధికారి. కానీ అప్పుడు సక్రమంగానే పనిచేశాడు. ఆ తర్వాతనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు 2019లో. అక్కడి నుంచి ఆయన లోపల మనిషి బయటకు వచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక ఆ డిప్యుటేషన్ పొడిగించుకున్నారు. వాస్తవంగా 2 సంవత్సరాలు మాత్రమే డిప్యుటేషన్కి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. 2017లో వచ్చారు ఆయన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి. 2017 నుంచి 2019లో ఆయన మళ్ళా తిరిగి మాతృ సంస్థకి వెళ్ళిపోవాలి. కానీ ఆయన డిప్యుటేషన్ని పొడిగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పి జగన్మోహన్ రెడ్డి చేత లైజనింగ్ చేయించుకొని ఇక అక్కడి నుంచి మొదలైంది అసత్య కార్యక్రమాలు, అక్రమ కార్యక్రమాలు, అధర్మ కార్యక్రమాలు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కీలకమైనటువంటి బాధ్యతలు. ఆర్థిక శాఖ కార్యదర్శి అనేది కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో, కీలకమైనటువంటి శాఖ. ఆ శాఖకు కార్యదర్శిగా సత్యనారాయణకి బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడి నుంచి ఆయన చేతివాటం ప్రదర్శించడంతో పాటు చెల్లింపులు అనేవి ఇష్టానుసారంగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి చెల్లింపులు చేయటం మొదలుపెట్టారు. కేవలం ఓరల్ ఆర్డర్ ఇస్తే చాలు, సత్యనారాయణ ఆగమేఘాల మీద బిల్లులు చెల్లింపు చేసేవాళ్ళు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సచివాలయ వర్గాల్లో కూడా ఆయన గురించి జరుగుతున్నటువంటి చర్చ. బిల్లుల చెల్లింపు బాధ్యతలు ఈయనకి అప్పచెప్పారు సత్యనారాయణకి. ఎందుకంటే ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత సత్యనారాయణ జారీ చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి. అందుకే ఆయన్ని బిల్లుల చెల్లింపు బాధ్యతలు అప్పచెప్పారు ఆయనకి. ఇట్లా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేటువంటి నిర్ణయాలు ఈయన సత్యనారాయణ తీసుకున్నారు అనేది వాస్తవంగా. కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. రాజ్యాంగంలో చట్టంలో పొందవలసినటువంటి అంశాలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖజానా నుంచి అయినా కానీ డబ్బులు తీయాలన్నా, లేదా డబ్బులు వేయాలన్నా, లేదా చెల్లింపులు చెల్లించాలన్నా వాటికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి ఈయన సర్వీస్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి సర్వీసు అవి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి అధికారుల్లో సత్యనారాయణ ముందు వరుసలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దానికి కారణం సత్యనారాయణ లాంటి వాళ్ళే. సత్యనారాయణ మొదటి వరుసలో ఉంటాడు. ఇక ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ బ్రేక్ చేశారు. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అంటే యాక్చువల్గా కాంట్రాక్టులు కానీ లేదంటే ఎవరైనా బిల్లు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా ఎవరికైనా ఇస్తూ ఉంటారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టుగా ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ప్రతిపాదన చేసుకుంటారో లేదంటే ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. వాటన్నిటిని పక్కన పెట్టేశారు. ఆ రూల్స్ అన్నిటికి కూడా బ్రేక్ చేసి సత్యనారాయణ ఇష్టానుసారంగా చెల్లింపులు చేశారు. జగన్ సన్నిహిత
కాంట్రాక్టర్ బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అనేక మంది కాంట్రాక్టులు చేశారు. ఆ కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి. సో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మారినప్పటికీ కానీ ప్రభుత్వం అయితే అదే ఉంటుంది. దానికి చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని వరుస క్రమంలో చెల్లించుకుంటూ రావాలి. అవి మార్గదర్శకాలు. వాటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టులకు మాత్రమే ఈయన బిల్లులు చెల్లింపులు చేశారు. అది కూడా వరుస ప్రకారం కాకుండా రూల్ని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆఫీసు ఎవరికి చెప్తే వాళ్ళకి సత్యనారాయణ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. సీఎంకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీగా ధనంజయ రెడ్డి ఉన్నారు. ధనంజయ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి బిల్లులు మంజూరు చేశారు. ధనంజయ రెడ్డి షాడో సీఎంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆయన దగ్గరికి పొలిటికల్ లీడర్స్తో పాటు కాంట్రాక్టర్లు అన్ని రకాల వాళ్ళు ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆయన దాటి జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది చాలా కష్టం అనేది తాడేపల్లి వర్గాల్లో అప్పట్లో జరిగినటువంటి చర్చ. ధనంజయ రెడ్డి ప్రస్తుతం అయితే ఆయన రిటైర్ అయ్యారు కానీ బట్ ధనంజయ రెడ్డి విధుల్లో ఉన్నప్పుడు ఆయనే మోనార్క్గా వ్యవహరించారు. ఆయన ఏం చెప్తే అటు యంత్రాంగం కానీ ఇటు పొలిటికల్ లీడర్స్ కానీ వినేవాళ్ళు. ధనంజయ రెడ్డిదే ఫైనల్ డెసిషన్ అనేది తాడేపల్లిలో జరిగినటువంటి చర్చ. ఆ ధనంజయ రెడ్డి సీఎంఓ ఆఫీసులో ఉంటూ సత్యనారాయణ చేత అక్రమాలు చేయించారు, అసత్య కార్యక్రమాలన్నీ చేయించారు. పెండింగ్ బిల్లుల కోసం హైకోర్టులో 4 లక్షల పిటిషన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో కానీ అంతకుముందు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టులకు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలకు సంబంధించి చెల్లించాలని చెప్పి 4 లక్షల పిటిషన్లు ఉన్నాయి. చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పిటిషన్లు వేశారు. వాటి గురించి పట్టించుకోకుండా వాటిని బుట్టదాఖలు చేసి వాళ్ళకి అవసరమైన, వాళ్ళకి ఇష్టమైన, వాళ్ళకి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళకి బిల్లులు చెల్లించారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు కూడా బిల్లులు క్లియర్ చేశారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల నిబంధనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలతోటి, ధనంజయ రెడ్డి మౌఖిక ఆదేశాలతోటి సత్యనారాయణ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా హడావుడిగా బిల్లులు క్లియర్ చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత కాంట్రాక్టర్లకు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. జగన్ లాయర్లు అమరావతికి వ్యతిరేకంగా వాదించినటువంటి అడ్వకేట్లకు బకాయిలు రిలీజ్ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సత్యనారాయణ చేసినటువంటి పని ఏంటంటే జగన్కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అలాగే అమరావతికి వ్యతిరేకంగా కొంతమంది లాయర్లు వాదించారు. వాళ్ళకి హడావుడిగా బిల్లులు చెల్లించినటువంటి ప్రబుద్ధుడు సత్యనారాయణ. అది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్ 18తో ఈయన డిప్యుటేషన్ గడువు ముగిసింది. జూన్ 18తో ముగిసింది. ఆయన మాతృ సంస్థకి వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ ఈయనకి రిలీవ్ ఆర్డర్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించింది చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ మేరకు. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి సత్యనారాయణని బాధ్యుని చేస్తూ ఆయనకి రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా ఆపేశారు. జూన్ 18 తోటి ఆయనకి డిప్యుటేషన్ ముగిసింది. ఆయన మళ్ళా మాతృ సంస్థకు వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కన్నెర చేశారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి సత్యనారాయణ ఎలా వెళ్తారు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. జూన్ 13నే నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ అయ్యాడు ఈయన. జూన్ 13నే నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ అయ్యాడు. డిప్యుటేషన్ నుంచి రిలీవ్ చేయడానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. ఆయన అయితే పోయి మాతృ సంస్థలో జాయిన్ అయ్యాడు కానీ రిలీవ్ ఆర్డరు పెండింగ్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పెండింగ్లో పెట్టింది. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో లెక్కలు అన్నీ తేలే వరకు జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు ఇష్టానుసారంగా సొంత ఇంట్లో డబ్బులు మాదిరిగా వాడారు సత్యనారాయణ. అవన్నీ లెక్కలు తేలే వరకు కూడా ఈయనకి రిలీవ్ ఆర్డర్ ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిరాకరించింది. సో కాబట్టి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి వాళ్ళల్లో మొదటి దుష్మన్ ఎవరైనా ఉన్నారంటే సత్యనారాయణ. సో ఈ సత్యనారాయణ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా
ఆయనకి తగిన విధంగా ఆయన చెప్పిన వాళ్ళకు బిల్లులు చెల్లించినటువంటి మహాప్రబుద్ధుడు సత్యనారాయణ. ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.